హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పోయిన సండే మనం వాక్యం విన్నాం. దేవుని సన్నిధిలో దేవుడు కోరుతున్నది మన నుండి ఏంటనే విషయాన్ని మనం విన్నాం. దేవుడు మన భక్తిని కోరట్లేదు. మన జీవితంలో పైన ఉన్నటువంటి శరీర సంబంధమైన విషయాల్లో భక్తి ఇలాంటి దేవుడు ఏం కోరట్లేదు. కానీ వీటికంటే ముందుగా దేవుడు మన శరీరాన్ని ఆయన సన్నిధిలో సజీవ యాగంగా అర్పించాలని పోయిన ఆదివారం రోజు మనం విన్నాం. ఈరోజు మనం ఇంకో వాక్యమును ధ్యానించడానికి కొరకు ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం చదువుకుందాం. ఎవరినొకరు చదవండి. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలు. ఇక్కడ మనం వాక్య భాగంలో మనం చూసినట్ల దేవుడు కోరుతున్నది, పాత నిబంధనలు మనం చూసినట్ల మానవుని పాపం ప్రాయశ్చిత్తము జరగడానికి, పాపక్షమాపణ జరగడానికి దేవుడు బలిని ఇచ్చాడు. అంటే బలిని తీసుకురమ్మని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించాడు. ఆ బలి ద్వారా తన పాపక్షమాపణ జరుగుతుందని దేవుడి నియమం పాత నిబంధనలు పెట్టాడు. అంటే అసలైన బలి, శాశ్వతమైన బలి, ఒకటే బలి ఎప్పుడైతే జరగలేదో అంటే ఆ బలి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ బలి జరిగేంత వరకు మానవుడికి నిత్య పాప క్షమాపణ జరగలేదు. కనుక దేవుడు సూచన ప్రాయముగా మానవుడికి దేవుడికి మధ్యలో సమాధానం కలగడానికి కొరకు ఒక బలి పశువును మాత్రం పాత నిబంధనలో కోరుకున్నాడు. కానీ క్రొత్త నిబంధన నియమ ప్రకారం చూసినట్టయితే ఆ బలి ఆగిపోయింది. అంటే పాత నిబంధనలో దేవుడు ఏ బలినైతే కోరాడో, గొర్రెను కానీ మేకను కానీ, ఈ బలి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ బలిని దేవుడు కోరట్లేదు. ఎందుకంటే ఆ పశు స్థలంలో, ఆ బలి పశు స్థలంలో యేసు ప్రభువే పస్కా బలి పశువుగా మనందరి పక్షంగా ఆయన మరణించాడు. ఎప్పుడైతే మరణించాడో అప్పుడు దేవుడు కోరుతున్నది, ఇక మన నుంచి బలిని కోరట్లేదు, అక్షరార్థమైన బలిని కోరట్లేదు. కానీ మన జీవితమునే బలి అర్పణగా దేవునిలో అర్పించి మన జీవితంలో ఆయన వలె మార్చబడడానికి, పరిశుద్ధపరచబడడానికి కొరకు ఈ క్రొత్త నిబంధనలో మనల్ని దేవుడు బలిగా కోరుకుంటున్నాడు. అంటే ఈ వాక్యంకు చూసినట్టయితే మనం చదివాం పోయిన ఆదివారము రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి అని మనం చదువుకున్నాం. అంటే దేవుడు ఇప్పుడు బలిని కోరట్లేదు, నీ శరీరముని, నీ జీవితాన్ని ఒక బలిగా దేవునిలో అర్పించాలని క్రొత్త నిబంధనలు కోరుతున్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది ఈ ప్రసంగంలో 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, నీవు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు అని చెప్పి నీ ప్రవర్తన అని మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా చూచుకోనము అంటున్నాడు. అంటే ఇక్కడ మన ప్రవర్తన అంటే మన వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్త చూసుకోని అంటున్నాడు. అంటే దేవుని మందిరానికి అంటున్నప్పుడు, అక్షరార్థమైన దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త ఉండవలసిందే. అదే సమయంలో ఇది విశ్రాంతి దిన ప్రకారంగా, పాత నిబంధనలో జరుగుతున్న ప్రకారంగా ఒక్కరోజే ప్రవర్తన బాగు చూసుకోవాలని రాయబడి అని దేవుడు చెప్పట్లేదు. కానీ క్రొత్త నిబంధనలు మనం చూసినట్టయితే
దేవుడు ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడతాడు, అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో ప్రజలు ఈ యాకోబు బావి దగ్గర కానీ ఈ పర్వతం దగ్గర కానీ దేవుణ్ణి ఆరాధించరు. కానీ ఎక్కడ ఆరాధిస్తారంటే ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ ఆరాధించరు. మరి ఆరాధించేవారు ఎట్లా ఆరాధిస్తారంటే ఒక కాలం రాబోతుంది, ఆ కాలం నాడు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తారని మన సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. అంటే సమరయ స్త్రీతో మాట్లాడిన మాటల్లో అర్థం ఏంటంటే ఒక స్థలం అంటూ ఒక ప్రత్యేకమైన ఒక మందిరం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలమో ఇంకేదో ప్రదేశమో దేవుడు కోరట్లే. కానీ దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి అంటున్నాడు. అంటే ఒక స్థలం అని కాదు, నువ్వెక్కడైనా ఆరాధించినా అది దేవుడికి చెందుతుంది, నీ ఆరాధన దేవుడికి ఇష్టంగా మార్చబడుతుంది. అంటే క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పాడు, ఎక్కడైతే 2 లేక 3 నా నామంలో కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఒక స్థలమని, ఒక మంచి స్థలమని, ఒక చెట్టు అనో, ఒక గుట్ట అనో, లేదా ఒక మందిరం అని చెప్పలేదు. కానీ అది ఏ స్థలమైనా కావచ్చు, ఎక్కడైతే 2 లేక 3 నా నామంలో కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. అంటే ప్రభువు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించడానికి ఏ స్థలమైనా కూర్చున్నట్టయితే అక్కడ దేవుడు ఉంటానని చెప్పాడు. చాలామంది అభిప్రాయం ఏంటంటే నేను చర్చి లేదు నాకు, నేను ఒక స్థలంలో కూర్చున్నాను, లేకపోతే నేను ఇంట్లోనే కూర్చున్నాను, లేకపోతే గుడిసెలను కూర్చున్నాను అనే అభిప్రాయం ఆలోచనలు కొందరిలో ఉంటుంది. కానీ ఈ విషయం చూసినట్టయితే దేవుడు అంటున్నాడు, ఒక స్థలం అని, ఒక పెద్ద స్థలం అని, ఒక పెద్ద మందిరం అని, ఒక చిన్న మందిరం అని కాదు, ఎక్కడైతే 2 లేక 3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాడు దేవుడు. ఈ లెక్క ప్రకారం మనం చూసినట్టయితే ఇక్కడ మందిరం పోయినప్పుడే నీ ప్రవర్తన చూసుకోవాలని చెప్పబడట్లేదు. ఆత్మీయమైన చూసినట్టయితే అది ప్రతిరోజు కూడా నీ ప్రవర్తన చూసుకోవాలని క్రొత్త నిబంధనలు చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పాత నిబంధన మందిరానికి వెళుతున్నప్పుడు నీ జాగ్రత్తగా నీ ప్రవర్తన చెప్పబడుతున్నట్టయితే ప్రసంగి గ్రంథంలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంటున్నాడు, ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడని కనుక నువ్వు కూడా పరిశుద్ధముగా ఉండవాలను అని ఆజ్ఞాపించాడు దేవుడు. ఇలాగూ రాయబడిందని అంటాడు పేతురు గారు. అంటే మన అనుదిన జీవితంలో కూడా మన ప్రవర్తన వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా లేదని మనం పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. హల్లెలూయా. అంటే నిత్యము పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏదో ఒకరోజు కాదు, ఏదో ఒక ప్రత్యేకమైన ఒక దినము రోజు కాదు, కానీ ప్రతిరోజు కూడా మన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలంట, జాగ్రత్త చూసుకోవాలంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించవద్దు, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు మిగిలిన జీవితాన్ని నువ్వు గడపాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే నీ మాటల్లో, నీ వినికిల్లో, నీ చేతుల్లో, నీ నడవడిలు కావచ్చు, నువ్వు కూర్చునే స్థలాలు కావచ్చు, ప్రతి స్థితిలో కూడా నువ్వు సమస్త ప్రవర్తనలో నువ్వు పరిశుద్ధులపై జీవించాలని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. అంటే ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలి అని అంటే నిన్ను పిలిచిన ప్రభువు అయిన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధతలో నిలిచి ఉండి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన జీవితంలో ఎవరైతే కొనసాగించట్లేదో వారి జీవితంలో ప్రమాదం పొంచి ఉంది. సైతాన్ ఎప్పుడైనా నీ మీద దాడి చేయొచ్చు, ఈ లోకమిక ఆశలు నిన్ను పట్టుకోవచ్చు, పాపం నిన్ను పట్టుకొని నాశనానికి నరకానికి లాక్కొని తీసుకుపోవచ్చు. ఇలాంటి ప్రమాద పరిస్థితి గనక నువ్వు అలర్ట్గా జాగ్రత్తగా నిన్ను పిలిచిన ప్రభు పరిశుద్ధుడు గనక ఆయన ఎదుట నువ్వు ఉంటున్నావు, ఆయనతో నువ్వు సహవాసం చేయడానికి దేవుడు పిలిచాడు గనక ఆయన పరిశుద్ధ ఉన్నలాగున నువ్వు కూడా సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులవై ఉండాలి. హల్లెలూయా. పాత నిబంధనలు కూడా ఎంతోమంది భక్తులు పరిశుద్ధతకు ప్రాణాలు తెగించారు, పరిశుద్ధతకు వారి జీవితాలను అప్పగించారు. క్రొత్త నిబంధనలు కూడా అనేకులు కూడా పరిశుద్ధతకు తమ జీవితాలను అంకితం చేశారు, సమర్పణ చేశారు, త్యాగం చేశారు. ఎందుకంటే వారికి ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను ఒక రోజు ప్రభువును చూసే సమయము ఉంది.
ఆ రోజు ఒక రోజు ఆ గడియ నాకు ఎదురొస్తుంది, ఆ రోజు ఆ దినము నాకు ఎదురు పడుతుంది, ఆ రోజు నేను సిగ్గుపడకుండా తల వంచకుండగా నేను ధైర్యంతో ముఖదర్శనమైన చెయ్యాలి అనే ధైర్యంతో ఎవరైతే నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచారో ప్రభువైన యేసుక్రీస్తును, వారందరూ కూడా ముఖ్యంగా దేని మీద దృష్టి పెట్టారంటే వారి యొక్క శరీర సంబంధమైనటువంటి లగ్జరీ జీవితం పైన కాదు, డబ్బు మీద కాదు, కానీ వారిలో ఉన్న ఒక పరిశుద్ధతను దేవుడు ఏది ఆజ్ఞాపించాడో వారి జీవితంలో ఆ పరిశుద్ధత కొరకు వారి జీవితాలను త్యాగం చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ త్యాగం, ఈ సమర్పణ, అర్పణ లేకపోతే ఎవ్వరు కూడా పరిశుద్ధంగా జీవించలేరు. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఎక్కడ చూసిన అపవిత్రత కనబడుతుంది, ఏ స్థలమందు చూసినా అపవిత్రత కనబడుతుంది. పాపం విజృంభించిపోతుంది లోకంలో. మాటల ద్వారా కావచ్చు, ఇండైరెక్ట్ మాటల ద్వారా కావచ్చు, జోకుల ద్వారా కావచ్చు, సరసోక్తుల ద్వారా కావచ్చు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పాపం భయంకరంగా ఈ లోకంలో నిండిపోతుంది. యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటక చీకటి కమ్ముచున్నది జనములను. ఇదిగో నువ్వు లెమ్ము తేజరిల్లు అంటున్నాడు. అంటే ఈ పాపం అనే ఈ లోకములో, ఈ అపవిత్రమైన ఈ లోకములో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రభు కొరకు నువ్వు లేవాలి. హల్లెలూయా. ఆ వెలుగు నీ దగ్గరికి వచ్చింది. వెలుగు అంటే ఈ సూర్యుని వెలుగు కాదు, వాక్యం అనే వెలుగు నీ చెవుల్లో వినబడుతుంది, నీ కళ్ళ ముందు ప్రకటించబడుతుంది, నీ బ్రతుకు దగ్గరికి వస్తుంది. ఆ వాక్యం నిన్ను మాటి టచ్ చేస్తున్నప్పుడు ఈ వాక్యం యొక్క వెలుగులో నువ్వు లేచి నిలబడాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య వెలుగు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు మార్చబడడానికి, నువ్వు సరిగాడానికి, నువ్వు పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధతను హత్తుకోవడానికి కొరకు దేవుడు నీ దగ్గర వచ్చాడు. ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రభువు నీ పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. ఆ ప్రణాళిక నీ జీవితంలో సక్సెస్ చేసుకోవాలంటే వాక్యంలో పూర్తి విధేయురాలు కావాలి. హల్లెలూయా. ఈరోజు మన కళ్ళ ముందు అక్షరార్థం జరిగే విషయాలు కాదు ప్రభు చెప్తున్నది. ముందు రాబోయే కాలంలో నీ శరీరం వదిలిపెట్టిన దినము రోజు, నీ ప్రాణం పోయిన తర్వాత నెక్స్ట్ రోజు నువ్వేమైపోతావో ఆ జీవితం గురించి దేవుడు ముందుగానే ప్రణాళిక రచించి పెట్టాడు నీ కొరకు. హల్లెలూయా. ఆ నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉంటాడు. ఏదో రకంగా తన జీవితంలో ప్రయాసపడుతూనే ఉంటాడు, ఏదో రకంగా కష్టపడుతూనే ఉంటాడు, ఏదో చూసుకొని నేర్చుకుంటూనే ఉంటాడు. ఏ వాక్యం చూసుకునైనా ఈ వాక్యంలో నేను ఉన్నానా, ఈ వాక్యం నాకు సరిపోతుందా, ఈ వాక్యం వల్ల నా జీవితం కొనసాగుతుందని ప్రతి క్షణం ఆలోచిస్తాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. అతని ధ్యాస, అతని ఆలోచన, అతని చింత అంతా కూడా పరిశుద్ధంగా గురి కలిగి తన జీవితంలో కొనసాగుతూ ఉంటాడు. తను చేసే డ్యూటీ కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కుటుంబ జీవితాన్ని పోషించే వ్యక్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వంతు అయితే పరిశుద్ధత కొరకు ఇంకొక వంతుగా తన బాధ్యత తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఎవరిలో జరుగుతుంది అంత స్ట్రిక్ట్గా అంటే, నూతన జన్మ ఎవరిలో ప్రారంభించబడుతుందో ఆ వ్యక్తిలోని ఈ ప్రారంభమవుతుంది ఈ స్థితి. ఎవరికి నూతన జీవిత అనుభవం లేదో, మారుమనసు అనుభవం రావట్లేదో ఆ వ్యక్తి ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఆ వ్యక్తికి ఎంత అర్థమయ్యే రీతిలో బోధించినా మరలా ఆ వ్యక్తి పాపం వైపే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి వాడు నేను ఎంతోమంది చూశాను నా అనుభవంలో. సేవకులే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, పాత ఉన్నవారే కావచ్చు, వారి జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలని ఒక రోషం, ఆకలి, దప్పిక వారికి లేదు. ఎందుకంటే వాక్యం యొక్క విచారణ ఆలోచనలో జరగాలంటే ఈ వాక్యమును ప్రేమించి హత్తుకొని నీలో దేవుడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని పెట్టాడు నీ లోపల. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నీ లోపల దేవుడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని పెట్టాడు. శరీర సంబంధంగా దేవుడు మనిషిని పైకి చేశాడు, లోపల మాత్రం ఆత్మ సంబంధం ఒక మనుషుని నీ లోపల పెట్టాడు, నిన్నే పెట్టాడు ఆయన. ఆ వ్యక్తి పాపం చేత, అపరాధం చేత చచ్చిపోయాడు. ఆ వ్యక్తి, ఈ చనిపోయిన వ్యక్తి వాక్యము ద్వారా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఈ సజీవమైన వాక్యం, జీవగల వాక్యము ఎప్పుడైతే మాట జీవముతో ప్రవహిస్తుందో, ఎప్పుడైతే ఆ వాక్యానికి పూర్తి విధేయురాలై, పూర్తి విధేయుడై ఏడ్చి కన్నీరు గార్చి ఆ వాక్యం యొక్క జీవనిలో ప్రవహిస్తున్నప్పుడు నీ పాపం ఫస్ట్ కనబడుతుంది, నీ మనస్సాక్షి వెలిగించబడుతుంది, నీ ఆత్మ తిరిగి జన్మిస్తుంది. ఫస్ట్ అప్పటి వరకు నువ్వు శరీరంలోనే జన్మించావు,
కానీ నీ ఆత్మ జన్మించడం రెండోసారి జరుగుతుంది. ఆ రెండోసారి ఇప్పుడు తెలుసా, క్రీస్తు నీ కొరకు మరణించి నీ పాప కొరకు చనిపోయాడు, ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు సమాధిలో నుండి, ఆయన సజీవుడై ఉన్నాడు. ఎందుకు ఈ కార్యం చేశాడో తెలుసా? నువ్వు నిత్య మరణానికి నరకానికి వెళ్ళకూడదని, నీ నిత్యత్వంలో నిత్య జీవంలో పెట్టాలని ఈ ఉద్దేశం కొరకు నీ కొరకు మరణిస్తే నువ్వు ఏమి చేస్తున్నావు అనే ప్రశ్న ఏ సేవకుడి ద్వారా ఏ వీధి సువార్తలను వస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పి బిడ్డవైతే గనక నెక్స్ట్ ఎంబడి నీలో మారు మనసు అనుభవం కలుగుతుంది. హల్లెలూయా. మారు మనసు అనుభవం కలుగుతుంది. ఈ మారు మనసు ఏం పుట్టిస్తే తెలుసా? దేవునిలో పాపం గుర్చిన పశ్చాత్తాపము, దుఃఖము, కన్నీరును పుట్టిస్తుంది. కొందరు అంటారు, ప్రభు దగ్గరికి ఎలా వచ్చావంటే, వచ్చానండి ప్రభు దగ్గరికి అంటారు. ఎలా వచ్చావంటే సమాధానం చెప్పారు. నీ ప్రారంభ సాక్ష్యం ఏ రోజు నీ జీవితం టర్న్ అయింది, అటు వెళుతున్నావు నరకానికి, నాశనానికి, ఎప్పుడు నీ జీవితం తిరగబడింది వెనుకకు, నువ్వు వెనుకకు ఎప్పుడు మారలేవు, ఏ రోజు ఏ సమయం ఏ వాక్యం ద్వారా అన్నప్పుడు వారికి సాక్ష్యం లేదు, జీరో. నేను ఎంతోమంది అడిగి చూస్తాను, నేను కూర్చోబెట్టు అడిగాను, నేను నాకు కావాల్సిన వాడిని కూర్చోబెట్టి అడిగిన, నేను నాకు క్లారిటీ కావాలని, అయినా సమాధానం లేదు. సోను మంచి గుడి జాగ్రత్త విను, మంచి కూర్చో, అలాంటి కూర్చో, చక్కగా కూర్చో, వాటి మీద దృష్టి పెట్టు, మనసు పెట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ సాక్ష్యం అని చెప్పు, నువ్వు ఎలా ప్రభు దగ్గరికి వచ్చావు చెప్పు, ఏ రోజు నువ్వు వెనకకు తిరిగావు ప్రభు వైపు, ఏ రోజు వాక్యం ఏ వాక్యం నీలో జీవితంలో ప్రారంభించబడింది అని చెప్తున్నప్పుడు ఎంతోమంది చెప్పలేరు. వాళ్ళే తిరుగుబాటుదారులు అయ్యారు, వారే దేవునికి అవిధేయులయ్యారు, నెక్స్ట్ సేవకులకు అవిధేయులయ్యారు, సంఘానికి అవిధేయులయ్యారు. ఇలాంటి వారే, ఇంకెవరు కాదండి. ఎవరికి నిజమైన మారు మనసు ఉందో అలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని వాక్యమునకు ప్రభుకు రోషం కలిగి పరిచరిస్తున్న సేవకుడికి ఎప్పుడు కూడా వెదురు తిరిగేటప్పుడు నేను చూడలేదు నా అనుభవంలో. యథార్థమైన మారుమనసు పొందిన వ్యక్తి ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడలేకుండా డౌట్ వస్తే సామరస్యంగా అడిగితే మనుషులను చూశాను, వారే మారుమనసు పొందిన వారు. హల్లెలూయా. వారికి అర్థమై అండర్స్టాండ్ అయితే కనుక, సరే పాస్టర్ గారు, ఓకే నేను అలాగ అనుకున్నా కానీ ఇలాగ అర్థమైంది నాకు, ఓకే అండి నా గురిని ప్రభు కొరకు జీవించాలి, నా ప్రభుని పొందుకోవాలి, ఆయన పరిశుద్ధులని పాలుభావస్తుని కావాలి, దాని కొరకు ప్రయాసపడుతున్నాను. కొంచెం ఏదో ఆలోచన దుష్టుడు పెట్టాడో, నా సొంత శరీరం పెట్టిందో, ఈ ఆలోచన బట్టి నాకు కొంచెం కలవరం అనిపించింది, మీకు అడిగాను, నాకు ఇప్పుడు నెమ్మదైంది, ఓకే అర్థమైపోయింది అని ఇట్లా అడిగి నడిచేవాడు చూస్తాను. వీరెవరు చేసిన మార్మస్ ఉన్నవాడు ఇట్లా నడిచేవాడు. మార్మస్ అంటే ప్రతి వ్యక్తి కక్ష తీర్చుకుంటాడు, మార్మస్ అంటే ప్రతి వ్యక్తి దేశాన్ని కక్కిస్తాడు, బయటికి తిరుగుబాటు చేస్తారు. బైబిల్ మీరు చూడండి, ఎవరైనా తిరుగుబాటు చేశారంటే వారెవరు తెలుసు, నాశనం కొరకు సిద్ధంగా ఉన్నవారే, నాశనం కొరకు సిద్ధంగా ఉన్నవారే. హారోను కుమారులే కదా తిరుగుబాటు చేశారు, చెప్పినట్టు లేరు, సేవకుని కుమారులే. ఏమయ్యారు వాళ్ళు? అన్యాజ్ఞని తీసుకొచ్చారు దేవుని మందిరానికి, చనిపోయారు. అంటే అన్ని జనుల పద్ధతి తీసుకొచ్చారు సంఘములోనికి, ఎంబడి మరణించారు వాళ్ళు. సమయలు కొడుకులు, సమయలు ప్రవక్త కదా, శ్రేష్టమైన గొప్ప ప్రవక్త ఇశ్రాయేలు మధ్యలో. ఆయన కుమారుడు కూడా ఎవరు? ఆయన లాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. ఇవన్నీ దృష్టాంతములుగా నీ జీవితంలో చూపించబడడం జాగ్రత్త ఉండాలి. అంటే ఎవరు కుమారులైనా కావచ్చు, ఏ వ్యక్తులైనా కావచ్చు, రక్షణ ఎవరికి వారికే. హల్లెలూయా. మీ అమ్మ రక్షించబడితే నీకు రాదు నాయన రక్షణ, మీ నాన్న రక్షించబడితే నీకు రక్షణ రాదు, వారు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్టు కాదు. అందుకే నీ ప్రవర్తన ఒక మందిరం పోయినప్పుడే కాదు. హల్లెలూయా. నీ ప్రవర్తన ప్రతిరోజు కూడా నీవెవరవో నీకు అర్థమై ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, మళ్ళొకసారి చదవండి 5వ అధ్యాయంలో ఫస్ట్ వచ్చి నుంచి మళ్ళొకసారి చదవండి. ప్రసంగి గ్రంథం. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట సమూయేలుతో కూడా ఇంకో కోణంలో మాట్లాడతాడు ప్రవక్త సమూయేలు గారు. సమూయేలు గ్రంథంలో సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. ఒకడు బలి అర్పించుట కంటే మాట వింట శ్రేష్టం.
ఇక్కడ సమీపించి ఆలకించుట శ్రేష్టం. బలి కాదు దేవుడు కోరుతున్నది. నువ్వు దేవుడికి వచ్చి ఎన్ని డబ్బులు ఇచ్చావని లెక్క కాదు దేవుడికి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏ వస్తువు కొనిచ్చావు చర్చిలో అని లెక్క కాదు. హల్లెలూయా. దేవుడు చూసే లెక్క ఏంటి తెలుసా? నువ్వు సమీపించి ఆలకించి ఆయన ఆజ్ఞకి ఎంత విధేయుడు అవుతున్నావు అన్న సంగతి దేవుడు చూస్తాడు తప్ప ఇంకొకటి దేవుడు కోరుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒకళ్ళు కోరుకుంటే కనుక అది అక్షరార్థంగా ఇక్కడ వరకే పనిచేస్తున్న సేవ పరిచర్య కొరకు. హల్లెలూయా. నువ్వు డబ్బు ఇచ్చినా, ఒక వస్తువు ఇచ్చినా, మందిరం కొరకు సేవ జరగాలని నువ్వేమో చేసినా అది ఇక్కడ వరకే పని చేస్తుంది. అది అక్షరాన్ని ఇక్కడ పరిచర్య వరకే పని చేస్తుంది. కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా నీ బ్రతుకు కొరకు ఏం పనిచేస్తుంది తెలుసా? నువ్వు ఆజ్ఞను యథార్థంగా విని దానికి లోబడి విధేయత చూపించడం, ఇది నీ జీవితంలో ప్రయోజనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోహావు కాలంలో మందిరం కట్టడానికి నోహావు పిలిచాడు. ప్రజలందరూ వచ్చారా లేదా? అందరూ వచ్చారు, సహకరించారు. నోహావు ఓడగడుతున్నాడు, కుమారులు సహకరించారు, కోడళ్ళు సహకరించారు, భార్య సహకరించింది, ఇంకా మిగతా వారు కూడా సహకరించడానికి వచ్చారు. మరి ఎవరు రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారంటే 8 మంది రక్షించబడ్డారు. అంటే ఈ లోకం వరకు చేస్తున్న ఏ ప్రయత్నమైనా నేను పరలోకాన్ని కొండబోదు, తీసుకుపోదు. ఎవరు నిన్ను పరలోకం తీసుకుపోయేది అంటే గనక నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధతనే నిన్ను పరలోకానికి తీసుకెళ్తావు. నీవు కలిగి ఉన్న విశ్వాసమే నిన్ను పరలోకం వరకు నడిపిస్తుంది. నువ్వు కలిగి ఉన్న ఒక నిరీక్షణ నీలో ఉన్నడలా ఆ నిరీక్షణతో ఎదురు చూస్తావు. నువ్వు నీ మనోనేత్రములు తెరబడి నీ మనోనేత్రములు తెరుస్తూ చూస్తావు. ప్రభా, ఇది నాకు శాశ్వతం కాదు, ఇది నేను కొద్ది రోజులు ఇక్కడ జీవిస్తాను. నేను అది డబ్బుతో కావచ్చు, వస్త్రంతో కావచ్చు, ఆహారం ద్వారా కావచ్చు, మంచి వాహనం ద్వారా కావచ్చు, మంచి వసతుల ద్వారా కావచ్చు, మంచి ఇల్లు ద్వారా కావచ్చు. నేను జీవించే ఎంతకాలం నాకు కూడా తెలియదు. అది ఏ రోజు ముగించబడుతుందో తెలియదు. ఈ సుఖపోలు ఏ రోజు స్టాప్ అయిపోతే తెలియదు ఎవరికి. దీని మీద గురి పెట్టుకొని దీని కొరకు నువ్వు ప్రయాసపడుతూ పరిగెత్తు ఉన్నట్టయితే దేవుడు అంటాడు, నువ్వు ఒక బుద్ధిహీనుడివే అంటాడు. హల్లెలూయా. శరీరం ఇచ్చింది నేనే గనక దాని కొరకు అవసరం ఉంది, కానీ అవసరం శాశ్వతం కాదు. నీకేది ఇచ్చానో అది నీకు శాశ్వతం కాదు. అది ఏ రోజు వదిలిపెట్టదు నీకే తెలియదు. అందుకే అస్థిరమైన వాటిపైన ఆనుకోవద్దు, స్థిరమైన దాని మీద ఆనుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అస్థిరమైనటువంటి ఉద్యోగం మీదనో, అస్థిరమైన ఒక చదువు మీదనో, లేకపోతే ఈ లోక సంబంధ ఒక ఇల్లు మీదనో, ఒక డబ్బు మీదనో, ఒక సంపద మీదనో నువ్వు ఆనుకోవద్దు. ఎవరి మీద ఆనుకోవాలి? ప్రభు, ఇవన్నీ నువ్వు ఇచ్చినవే. ఇది కొద్ది కాలం కొరకు ఇచ్చావు, రక్షణ యుగ యుగాల కొరకు ఇచ్చావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రక్షణ, పాప క్షమాపణ యుగ యుగాలను జీవించడానికి కొరకు ఇచ్చావు. అది నేను కాపాడుకోవాలి, అందులో నేను నిలబడాలి. కానీ దాంట్లో నిలబడకుండా, దాని గురించి విచారించకుండా, దాని గురించి ఏడవకుండా, దాని గురించి ప్రయాసపడకుండా నేను ఇక్కడ ఏదో నాకు ఉందని, ఇక్కడ ఏదో నాకు చదువు ఉందని, అదే నా బంగారం అనుకొని, అదే నాకు ఎంతో శాశ్వతం అనుకొని గుడ్డివాడలాగా దూరదృష్టి లేకుండా ప్రయాణం చేయకూడదు. నీకు ఏదున్నా నీకు ఒకటి శ్రేష్టమైనది ఉందని దాని మీద నజర్ పెట్టాలి, దృష్టి పెట్టాలి. దేని చూడాలి? శ్రేష్టమైనది అని వైపు చూడాలి. నువ్వెందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? ఆ శ్రేష్టమైనది పట్టుకోవడానికి కొరకే. ఎందుకొరకు కష్టం? పరిశుద్ధ కొరకు జీవిస్తే ఆ శ్రేష్టమైనది పట్టుకోవడానికి కొరకు కష్టపడుతున్నావు. అవమానం ఎందుకు వస్తుంది? ఆ శ్రేష్టమైనది పట్టుకోవడానికి కొరకు అవమానం భరిస్తున్నావు. ఎందుకు నేను లెక్క చేయట్లేదు? ఈ లోకంలో నేను బీదవాడని ఎందుకు అంటున్నారు? ఏం నీకు లేదని ఎందుకు అంటున్నారు? ఎందుకు తెలుసా? నేను ఆ దృష్టి ఉంది కనుక నాకు ఇది వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ ఆ దృష్టి లేకపోతే ఇక్కడ నేను ఏదో రకంగా నేను అందరిని మెచ్చుకుంటట్టు బ్రతకగలుగుతాను కదా, అందరు నన్ను చాలా గొప్పవాడన్నట్టుగా బ్రతకడానికి ఏదో ప్రయాసపడతాను కదా. ఒక ఉద్యోగం ఉంటే డబ్బు అవుతుందా? చిన్న వ్యాపారం చేసినా లక్షాధికారం అవుతాడు.
నా గురి ఇది కాదు. నా గురి నిత్య జీవం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు గమనించాలి, రక్షణ పొందుకోవడం, పాపక్షేమం పొందుకోవడం ఎక్కువ రోజులు అవుతుందా, కొద్ది రోజులు అయిపోద్దా? పాపక్షమాపణ, మారు మనసు, ఈ జీవము నా చనిపోయిన ఆత్మకు రావడం అనేది ఎన్ని రోజులు పడుతుంది చెప్పాలా నోరు తెరిసి? ప్రైజ్ ద లార్డ్. ఎన్ని రోజులు పడుతుంది? నాకు జీవం రావాలంటే, నాకు పాపక్షేమం జరగాలంటే ఇది ఎన్ని రోజులు జరిగిపోతుంది? టైం చెప్తారా? ఆ అనుభవం వెంబడి చెప్పేస్తారు. హల్లెలూయా. ఉంటుంది. ఎంత టైం ఉంటుంది చెప్పాలా? ఎంత టైం ఉంటుంది? ప్రైజ్ ద లార్డ్. ఒకటే రోజు, ఒకటే గంట, ఇక రోజు తప్పి తర్వాత ఉండదు. ఇక రోజులో ఉదయం అన్న జరగవచ్చు, మధ్యాహ్నం అన్న జరగవచ్చు, సాయంత్రం అన్న జరగవచ్చు. ఇది 2 రోజులు కొనసాగించేది కాదు, ఒక గంటలో జరిగిపోద్ది. హల్లెలూయా. హాఫ్ అన్ అవర్లో జరిగిపోద్ది. దేవుడు మాట్లాడు, ప్రత్యేకప్పుడు ఏడ్చిడు, కన్నీరు కాచి పాపం ఒప్పుకున్నాడు. 80 రోజులు సమాధానం వచ్చేసింది. నెక్స్ట్ అదే రోజు అతని జీవితంలో మారు మనసు, జీవం వచ్చిన స్టార్ట్. అదే. దీనికి టైంలు పడుతుందా? గంటలు కావాలా? రోజులు కావాలా? నువ్వు పాపాన్ని ఒప్పుకొని ఏడ్చి ప్రత్యేకపడి, ఇక చాలు ప్రభువా ఈ పాత జీవితం, ఇక్కడ నేను నీ కొరకు జీవిస్తాను, ఈ రోజు నా జీవితం ఇంకా నేను అప్పగించుకుంటాను, నీ జీవితం, నా బ్రతుకు నీకు అప్పగించుకుంటున్నాను, ఇక ఇంతవరకు చేసినంత ఇక స్టాప్, ఇక్కడ నుంచి అది వెనక్కి వెళ్ళిపోతుంది, ఇక ముందు నా జీవితంలో కొత్త విధానం, కొత్తగా నేను జీవిస్తానని ప్రారంభించబడే దినము, సమయం ఇది గంటలు దినాలు గడవదు, ఒక గంటలు జరగవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రసంగం స్టార్ట్ చేసి 4 గంటలు ప్రసంగం చేయొచ్చు పాస్టర్ గారు, అది అరగంటలో జరిగిపోవచ్చు, 2 గంటలో జరిగిపోవచ్చు, 3 గంటలు జరగవచ్చు, లాస్ట్ ప్లేలో జరగవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజు ఆ గంటలో, ఆ చివరి టైంలో ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక కాపాడుకోవడం ఎన్ని రోజులు అంటారు? ఎన్ని రోజులు కాపాడుకోవాలా? హల్లెలూయా. ఎన్ని రోజులు కాపాడుకోవాలి? ఇది నాకు పాప క్షమాపణ, రక్షణ ఎన్ని రోజుల్లో దొరికింది? 1 నిమిషంలో జరగవచ్చు, 5 నిమిషాలు జరిగిపోయి ఉండొచ్చు. నాకు జీవం ప్రసాదించాడు నా ప్రభు, నా జీవితం టర్న్ చేశాడు ఆ రోజు. హల్లెలూయా. ఇక కాపాడుకోవడం ఎన్ని రోజులు కాపాడుకోవాలి దీన్ని? నా శరీరంలో మరణం వచ్చేంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు ఇది నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. రక్షణ కొనసాగించడం ఎక్కువ రోజులుందా? రక్షణ పొందుకోవడం ఎక్కువ రోజులుందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? వికెట్లు పడిపోతా ఉన్నాయి, ఒక్కొక్కటి. పెద్ద వికెట్లు పడిపోతున్నాయి, చిన్న వికెట్లు పడిపోతున్నాయి. అసలైన ఉపదేశ క్రమంలో నుంచి, రక్షణ అనుభవంలో నుండి వెళ్ళిపోతున్నారు. కారణం దేని చూసి? గురి ఉందా ఇలాంటి వారికి? ముందు చూపు ఉందా ఇలాంటి వారికి? వారి జీవితంలో ఒక నిశ్చయిత అంటుందా? నేను బ్రతుకుతున్నది ఈ విషయం కొరకే, ఇక వేరే విషయం కాదు. ఉన్నాయంటే కనుక అవిటి కొరకు కాదు, ఉండొచ్చు అవి నా శరీరం కొరకు, కానీ బ్రతుకుతుంది దేని కొరకు? విలువైన రక్షణ కొరకు, కాపాడుకోవడానికి. నేను ఒకరోజు ప్రభుని చూడడానికి కొరకు నేను కాపాడుకుంటున్నా. హల్లెలూయా. ఆ రోజు నాకు దొరకకపోతే, ఆ రోజు నాకు సంభవించకపోతే నేను ఎంత మంచి బ్రతికినా ఇది కుక్క బ్రతుకుతో సమానం.
ఈ బ్రతుకు విలువే లేదు. ఈ బ్రతుకు పెద్ద శ్రేష్టమైనది కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా భ్రమపడి గనక, దైవిక జ్ఞానం కోల్పోయి గనక, నాకు ఇక్కడ దొరికినవి చాలా గొప్పవి, ఇక్కడ నేను మంచి జీవితాన్ని అనిపిస్తున్నా, నాకు చాలా భవిష్యత్తు ఉంది ముందుకి ఈ శరీరంలో అనుకున్న బ్రతికితివి అంటే దేవుడు అంటాడు నిన్ను చూసి, పిచ్చివాడవి అంటాడు. నువ్వు పిచ్చివాడవే. ఆత్మలో చనిపోయి శరీరంలో ఎంతకాలం బ్రతున్నా వాళ్ళ బ్రతుకు విలువ ఉందా? లోకమంతా ఎక్కడ వెళ్ళిపోతున్నారు? నరకానికి, నాశనానికి వెళ్ళిపోతున్నారు. నువ్వెటు వెళ్తున్నావు? నిత్య జీవం వైపు వెళ్తున్నావు. నీకు వారికి చాలా వ్యత్యాసం ఉంది. వారు బ్రతున్న బ్రతికి, నువ్వు బ్రతున్న బ్రతికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు బ్రతున్న బ్రతుకు వ్యర్థమైన బ్రతుకు అయితే, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు చాలా గొప్ప విలువైంది. ఎందుకు విలువైంది తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు గనక, నీకు జీవం ఇచ్చాడు గనక, పాప క్షమాపణ దయచేశాడు గనక, ఆయన రక్తంలో నిన్ను కడిగాడు కాబట్టి నువ్వు ధన్యుడు, నీ బ్రతుకు ధన్యమైంది. ఇలాంటి బ్రతుకును కొనసాగించేవారు ఎవరు? ప్రభు, నా భక్తిని నువ్వు కోరట్లేదు, నన్ను నువ్వు కోరుతున్నావు. నా అర్పణ నువ్వు కోరట్లేదు, నన్ను కోరుకుంటున్నావు. నా జీవితం నీకు అప్పగిస్తున్నాను. ఇది నా గురి. ఎవరు ఏమనుకున్నా, ఏది నష్టమైనా, ఏ అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, నన్ను తక్కువ చూపు చూసినా, నేను దేన్ని బట్టి అతిశించాలి? నా ప్రభుని బట్టి అతిశించాలి. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను యెహోవాను బట్టి నేను ఆనందిస్తున్నాను, యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నా అంటున్నాడు. నా సైన్యం బట్టి కాదు, నా రాజరికాన్ని బట్టి కాదు, నా సింహాసనం బట్టి కాదు నేను అతిశించేది, కేవలం నా ప్రభుని బట్టి అతిశిస్తున్నాను. నాకు ముందున్న వారు ఎంతో గొప్ప గొప్ప పదవిలో ఉన్నట్టు కనబడుతుంటే, ఎవరైనా వారి గురించి చెప్తుంటే నాకు అనిపిస్తుంది, వారు ఎంతో గొప్ప పదవిలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా, కానీ వాళ్ళకంటే శ్రేష్ఠుడు నేనే అని నేను అతిశిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం చూసి ఏమనుకుంటున్నారో అని నాకు అనిపించదు. ఏమన్నా అనుకోనని వాళ్ళకి తెలియదు కదా. హల్లెలూయా. వారికి తెలియదు కదా ఏ బ్రతుకు విలువైందో. అది వారికి దాచబడి ఉన్నది, మరుగుపరచబడింది లోకానికి. ఏ జీవితం శ్రేష్టమైందో వారికి మరుగుపరచబడింది, కానీ మనకు బయలుపరచబడింది. ఈ లోకములో ప్రభు కాకుండా జీవించే జీవితానికి శ్రేష్టత, గొప్పతనం లేదు. ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ప్రభును కలిగే జీవితానికి ఒక విలువ అంటూ ఉంది, ఒక శ్రేష్టత ఉంది, ఒక ఘనత ఉంది, మహిమైశ్వర్యం ఉంది. నువ్వు రక్షణను బట్టి, ప్రభుని బట్టి అతిశించాలి. కానీ నాకేదో లేదు, నాకు ఉద్యోగమే లేదు, నాకంత డబ్బు లేదు, అంత నాకు సుఖ సౌఖ్యాలు లేవు అని కృంగిపోయే వ్యక్తి ఇంకా మనోనేత్రాలు తెరబడలేదు. హల్లెలూయా. కృంగిపోతున్న వ్యక్తికి ఇంకా మనోనేత్రాలు తెరబడలేదు. గేహాజీ ఎలీషాతో ఉన్నా కానీ ఆయన మనోనేత్రాలు తెరబడలేదు. గేహాజీ ఎలీషాకు మనోనేత్రాలు తెరబడ్డాయి కనుక ఆయన మహిమను చూస్తున్నాడు, దేవుడు చేసే కార్యం చూస్తున్నాడు, దేవుడు పంపించిన దూతను చూస్తున్నాడు, దేవుడు పంపించిన సైన్యాన్ని చూస్తున్నాడు. సిరియా సైన్యం కనబడుతుంది గేహాజీకే, ఎలీషాకు కనబడుతుంది పరలోక సైన్యం కనబడుతుంది, రథాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే వీడు గుడ్డోడు గేహాజీ, ఎలీషానేమో కళ్ళు ఉన్నవాడు. ఈ కళ్ళు సరిగా ఉంటే నీకు ఉన్నట్టు కాదు కళ్ళు, నీ హృదయ నేత్రాలు తెరబడితే నీకు కళ్ళు ఉన్నట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలీషా నిజమైన కళ్ళు ఉన్నవాడు. గేహాజీ ఈ కళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఆత్మనేత్రాలు మాత్రం గుడ్డితనంతో ఉన్నాయి. గేహాజీ పరిగెత్తుకుని వచ్చి, యజమానుడా, నా తండ్రి, ఇదిగో సిరియా సైన్యం మన చుట్టూ నిలబడి ఉంది, వాళ్ళు మనం పట్టుకుని పోవడానికి చూస్తున్నారు, ఎంతో సీరియస్ గొప్పది ఉందనంటే గేహాజీ ముఖం చూసి బాధపడ్డాడు ఎలీషా. ఈయనకి ఈ సైన్యమే కనబడుతుందా? గేహాజీకి ఎందుకు దిగులు పడుతుంది? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మన ఎవరో తెలుసా? మన స్థితి ఏందో తెలుసా? మన గొప్పతనం ఏందో తెలుసా అని గేహాజీకి చెప్పి
ప్రభుకు ప్రార్థన చేశాడు ఒక మాటలో. హల్లెలూయా. ప్రభువా, వీడి మరణేత్రాలు తెరిపించు, వీడి గుడ్డితనం తొలగించు అని ప్రార్థన చేశాడు ఎలీషా. ఏమైపోయింది? వాడి కళ్ళు తెరబడగానే అప్పుడు పరలోక సైన్యాన్ని చూశాడు. చుట్టూ పరలోక రథములు సైన్యములు చూశాడు. ఎంబడన్నాడు, అయ్యా మనం రక్షించబడ్డాం, బ్రతికి బయటపడ్డాం అన్నాడు. ఒకరు చెప్పాలా నీకు? దేవుడు గొప్పతనం మీద ఒకరు చెప్తే నీకు అర్థమవుద్దా? నువ్వు రుచి చూసి నువ్వు అనుభవించి దేవుడు శ్రేష్ఠుడైన రక్షణ గొప్పది అని ఆయన రక్షణ జెండాను పైకి లేపి ఈ లోకమంతా చాలా తుచ్చమైంది, బలహీనమైంది, నశించిపోయేదని నీ హృదయం నిండా విశ్వసించి నా ప్రభు శ్రేష్టమైన వాడు, నా రక్షణ శ్రేష్టమైంది, నా బ్రతుకు ధన్యమైంది, ఈ అత్యంత నువ్వు పరిగెత్తాలని కోరుతున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన వెనుకున్న పరిశుద్ధులు అలాగే జీవించారు. మన వెనుకున్న పరిశుద్ధులు అలాగే జీవించారు. నీ నిరీక్షణ ఎటువైపు? హల్లెలూయా. హల్లెలూయా. నీ నిరీక్షణ ఎటువైపు? నీ భక్తికున్న గురి ఏంటి? నీ జీవితంలో ఏది శ్రేష్టంగా ఎంచుతున్నావు? ఏది ఘనంగా ఎంచబడుతున్నది నీ జీవితంలో, నీ బ్రతుకులో? ఒక్కసారి ఆలోచించాలి. శరీరం అంటది, ఆలోచిస్తాం కానీ శరీరం అంటది నువ్వు అనుకోంటి అన్నీ అంత గొప్పవి కావు అని శరీరం నీతో అబద్ధం ఆడుతుంది. ఏం చేసి శరీరం నీతో ఏమంటుంది? అబద్ధం ఆడేస్తుంది. నువ్వు శరీరం మాటినాలా, నీ ఆత్మ మాటినాలా? ఆత్మ దేవుని మాటలు వింటది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మ ఎవరి మాట వింటది? దేవుని పక్షంగా ఉంటుంది. నీ శరీరం ఎవరి పక్షంగా ఉంటుంది? సైతాన్ పక్షంగా ఉంటుంది. నీ శరీరం ఏమని మాట్లాడుతుంది? నీ శరీరం ఏమని మాట్లాడుతుంది? దేవుని వాక్యాన్ని పూర్తి విరోధముగా ఆపోజిట్గా ఉంటుంది. నీ ఆత్మ దేవునితో ఏకీపిస్తుంది. నీ శరీరం ఈ లోకంతో ఏకీపిస్తుంది. నీ ఫ్రెండ్స్తో ఏకీపిస్తుంది. నీ బంధువులతో ఏకీపిస్తుంది. శరీరసన మనుషులతో వాళ్ళ ఆలోచనతో ఏకీపిస్తుంది. నీ శరీరం దేవునికి ఆలోచనకి ఎప్పుడూ ఏకీపించదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని ఎంతగా ఆలోచిస్తే దేవుడికి దగ్గర ఉంటావు అనేది నీవే ఆలోచన చేయాలి. దేవునిలో నువ్వు యథార్థంగా ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే, ప్రభు రాకడ దగ్గరగా ఉన్న దినముల్లో మనం ఉన్నాం. బలహీనమైనవి, యోగ్యమైనవి కానీ వాటి వైపు కనుక నీ గురికి నిలిపితే, ఒక సడన్గా ప్రభు వస్తే గనక, ఆయన రాకడ ఏ దినమో ఎప్పుడో తెలియదు. ఆ రోజు వస్తే కనుక నువ్వు విడవబడతావు, ఎత్తబడవు. నువ్వు ఆ రోజు నీ జీవితంలో గొప్ప నష్టం జరుగుతుంది. అది భరించలేని నష్టం. అందుకే అన్నిటిని మర్చిపోయి, అన్నిటిని వదిలిపెట్టి, ఈ లోకసంలో వాటిపై నుంచి నీ దృష్టి కొంచెం లేపి, శ్రేష్టమైన రక్షణ మీద నీ దృష్టి ఉంచి, నీ ఆలోచన ఉంచి నువ్వు కొనసాగితే అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. లేకపోతే నువ్వెంత పెద్ద భక్తుల యొక్క ఇంటిలో ఉన్నా, ఎంత సమర్పణ కలిగిన వారు నీకు తెలిసిన వాళ్ళైనా, ఎంతో త్యజించి ప్రభు కొరకు తన ప్రాణాలు వదిలిపెట్టి పరలోకం చేరుకున్న వారు నీ ఇంట్లోనే పుట్టినా నీవేమవుతావు? వ్యర్థులైపోతారు. అందుకే ఈ రక్షణ చాలా గొప్పది, విలువైంది. ఈ రక్షణ గురించి నువ్వు చాలా జాగ్రత్త పడాలి. దీనికి నువ్వు చాలా వెలు చెల్లించవలసి ఉంది. నువ్వు చాలా వెలు చెల్లించాలి.
నువ్వు ఎలా చెల్లిస్తున్నావు? శరీరసమైన విషయాల కొరకు, నీ ఆత్మసమైన విషయాల కొరకు నువ్వు ఎలా చెల్లించట్లేదు, నువ్వు ప్రయాసపడట్లేదు. ఈ విధంగా నీ జీవితంలో ఒక గురి కలిగి, సమర్పణ కలిగి, నీ ప్రయత్నాలన్నింటిలో నిన్ను ప్రభుగా, ఆ ప్రభువును నిన్ను ప్రథమంగా ప్రభు నీ జీవితంలో కలిగి ఉండి నువ్వు కొనసాగితే కనుక నీ జీవితం క్షేమకరంగా ముగించబడుతుంది. ప్రారంభం కంటే ముగింపు మేలని అనేకులు చెబుతారు. మన ప్రారంభం క్షేమకరంగా ఉండొచ్చు, ముగింపు క్షేమకరంగా ఉండాలని నువ్వు ఆశించి ఆ ముగింపు క్షేమకరంగా జరగడానికి కొరకు నువ్వు ప్రయాసపడితే అప్పుడు నువ్వు కూడా ఇంకొక వ్యక్తిని మేలుకొలుపుతావు. బ్రతకంటే ఇది కాదురా, బ్రతకంటే ఇది కాదమ్మా, జీవితం అంటే ఇది కాదు, ఒక జీవితం అంటూ ఉంది. ఆ జీవితం ఇలాగూ దొరుకుతుంది, ఇలాంటి వ్యక్తి ద్వారా దొరుకుతుంది, ఈ ప్రభు ద్వారా దొరుకుతుంది. నీ ఫ్రెండ్కో, నీ బంధువుకో, నీకు తెలిసినోడికో నువ్వు చెప్పి తీరుతావు ఖచ్చితంగా. జీవితం అంటే ఇది కాదంటావు. మరేంటి జీవితం అంటే? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తే మన జీవితం. అసలు ఈ ప్రభుతో ఉన్న వ్యక్తి నిజమైన జీవితం జీవిస్తున్నాడు. ప్రస్తుతం ప్రజెంట్ ఈ ప్రభుతో జీవించిన జీవితం అంతా కూడా ఇదొక వ్యర్థమైన జీవితం. ఇలాంటి జీవితంలో రాజులు జీవిస్తున్నారు, చక్రవర్తులు జీవించారు, ప్రెసిడెంట్లు జీవించారు. ఈరోజు జీవిస్తున్నారు కూడా ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. ఇది కాదు జీవితం. నేను చెప్తున్న వాస్తవం విను, నమ్ము అని నీ ఫ్రెండ్కు చెప్పు బతిమలాడి. లేకపోతే దేవుడు నీ లెక్కడతాడేమో. నీ బంధువులకు చెప్పి యథార్థంగా, నీకు తెలిసిన వారికి చెప్పు, నువ్వు ఎవరిని తెలిసిన వారికి చెప్పి కూర్చో. అప్పుడు ఈ జీవితం విలువైన సంగతి. నువ్వు చెప్పిన కొంచెం కారణం బట్టి దేవుడు ఆ వ్యక్తిలో పని చేయొచ్చేమో. అప్పుడు ఆ వ్యక్తి ధన్యుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నోరు మూసుకొని ఇంకోరు కూడా ఇంకోరి దగ్గర నోరు తెరవకుండా కూర్చుంటే నీవెవరివి? నీ అంత భ్రష్టుడు ఇంకెవరు లేరు, ఎవరు లేరుగా. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా బలి కాదు నువ్వు కోరుతున్నది, నా అర్పణ కాదు నువ్వు కోరుతున్నది, నన్నే కోరుతున్నావు. నా అర్పణ పరలోకం చేరదు, నేను చేరుతాను పరలోకానికి. నేను ఇచ్చింది చేరదు పరలోకం, చేరాల్సింది నేను చేరేది.